పూరా లోకల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మీడియా పాయింట్ సాక్షిగా నేను అసెంబ్లీకి ఎందుకు వచ్చానా అని మాట్లాడడం రాజకీయ వర్గాల్లో అలాగే సొసైటీలో చాలా చర్చకు దారితీసింది. అసలు ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు, ఆయన ఎవరో తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిని ఓడించిన ఘనత ఆయనకు దక్కింది. ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఆయన మీడియా సాక్షిగా అసెంబ్లీలో ఈ మాటలు చేయడం పెద్ద చర్చకైతే దారితీసింది. ఆయన ఏమన్నారు ఏంటి ఒకసారి చూద్దాం. 2,75,000 రూపాయల వేతనాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. ప్రజాప్రతినిధులు మిత్రులైతే ప్రజలు వాళ్ళకి శత్రువులా? అసలు ప్రజాప్రతినిధులు వాళ్ళకి వాళ్ళు మిత్రులైతే దీనివల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుంది? సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుంటే జోకు వేసినట్లు సభలో సీరియస్ చర్చ జరుగుతుంటే జోకులు వేసుకుంటున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు దాదాపు అందరికి కలిసి అసెంబ్లీకి 10 లక్షల వరకు రోజు ఖర్చు వస్తుంది. ఎమ్మెల్యేగా ఎందుకు వచ్చినా అని ఇవాళ బాధపడుతున్నట్లుంది నాకు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం పోరాటం చేశాను, పావలా వడ్డీ కోసం పోరాటం చేశాను. ఎమ్మెల్యేగా లేనప్పుడు పోరాటాలు చేస్తే సంతృప్తి లభించింది, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తే మాత్రం నాకు నిరాశ వస్తుంది అని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్లో మటన్, చికెన్, ఫిష్ తిని వెళ్ళిపోతున్నారంట ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు ఒక్కొక్కరు అసెంబ్లీలో. నేను ఒకరోజు రాకపోయినా నా జీతం తిరిగి ఇచ్చేస్తా అన్నారు. అలాగే ఇది మా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్కి కూడా వర్తించాలి, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వర్తించాలి, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందరికీ వర్తించాలని ఆయన మీడియా సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీకి 2 రోజులు రాలేదు, ఆ వేతనం తిరిగి ఇచ్చేస్తా అన్నారు. అంటే పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఈయన 2 రోజులు రాలేదు, ఆ 2 రోజుల వేతనం కూడా తిరిగి ఇచ్చేస్తానని మీడియా ముందు చెప్పడం జరిగింది. రాజకీయ వ్యవస్థ చాలా దిగజారిపోయింది. ఒకప్పుడు అసెంబ్లీ చాలా హుందాగా ఉండేది. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా అధికారం విపక్షం అనకుండా అన్ని పార్టీల సభ్యులు అందరూ కలిసి చర్చించుకునేవారు ప్రజా సమస్యల్ని. కనీసం సభా మర్యాదలు కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. దీనివల్ల కొందరు ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చినా కూడా వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది. వాళ్ళు కూడా వీళ్ళలాగానే మారిపోయే ప్రమాదం ఉందని మీడియా సాక్షిగా అన్నారు వెంకటరామరెడ్డి. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిల్లో ఖచ్చితంగా నిజం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు, హరీష్ రావు వ్యాఖ్యలు, వీరు రోజు రోజుకి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళకి నచ్చిన తీరుగా వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. దీనికి ఉదాహరణే రేవంత్ రెడ్డి నిన్నటి సమావేశంలో, 2వ రోజు సమావేశంలో అయితే నేను మేనేజ్మెంట్ కోటాలో అయితే డైరెక్ట్ నాకు పదవులు రాలేదు, నేను మంత్రి కాలేదు, ముఖ్యమంత్రి కాలేదు, నేను కష్టపడి జెడ్పీటీసీగా గెలిచాను, అలాగే ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా గెలిచాను, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి బదులు కేటీఆర్ మాట్లాడుతూ మీ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, అది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తున్నాయి, రాహుల్ గాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరు, ఇందిరాగాంధీ ఎవరు, వీరంతా వారసత్వ రాజకీయాలు సపోర్ట్ చేసిన వాళ్ళు కాదా అని ఇలా వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. అలాగే ఒక్కొక్కసారి ఈ నాయకులు ముద్దు పేర్లు పెట్టుకొని కూడా పిలుచుకుంటున్నారు. వీరు అసలు అక్కడ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకోవడం, అలాగే ప్రజా సమస్యల్ని వదిలేసి ఏదైతే ఆ విలువైన సమయాన్ని వీరి వ్యక్తిగత దూషణలకి వాడుకోవడం అనేది చాలా దారుణమని ఈయన మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎలాంటి దుమారం రేపబోతున్నాయి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.